కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ముందంజలో ఉంది. టీడీపీ అభ్యర్థి శిల్ప చక్రపాణి రెడ్డి స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డి కంటే లీడ్ లో ఉన్నారు శిల్ప చక్రపాణి రెడ్డి. కర్నూలు జిల్లా నుంచి తాజా సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ప్రస్తుతం అక్కడ చూసినట్లయితే ట్రెండ్ ఏ విధంగా కనిపిస్తోంది? లేటెస్ట్ అప్డేట్ ఏదైనా అందిందా లోపల నుంచి? ప్రతిభ ఇప్పుడు మొదట టీడీపీ ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం వైసీపీకి ఆధిక్యంలో వచ్చింది. 25 ఓట్ల ఆధిక్యతతో వైసీపీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డి కొనసాగుతున్నారు. ప్రస్తుతం రెండు కలిపి 170 ఓట్ల వరకు లెక్కించారు. దాదాపు 226 ఓట్లు వైసీపీ అభ్యర్థికి, టీడీపీ అభ్యర్థికి దాదాపు 26 ఓట్లు తక్కువగా వచ్చాయి. ప్రస్తుతం వైసీపీ ఆధిక్యతలో కొనసాగుతుంది. ప్రతిభ, ఇంకా ఎంతసేపు పడుతుంది చంద్రశేఖర్ తుది ఫలితం వెల్లడించడానికి? 10 గంటల సమయానికి తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి మొదట్లో చాలా పోటాపోటీగా వైసీపీ టీడీపీ అభ్యర్థులు ఓట్ల లెక్కింపు కొనసాగింది. ఒక దశలో టీడీపీ 5 ఓట్ల నుంచి 20 ఓట్ల ఆధిక్యత వరకు కొనసాగినప్పటికీ ఆ తర్వాత వైసీపీ అభ్యర్థి మైనస్ ని పూడ్చుకొని మరి ఆధిక్యతలోకి వచ్చారు. ప్రస్తుతం 26-27 ఓట్ల ఆధిక్యత కొనసాగుతుంది. 10 గంటల్లోగా ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ప్రతిభ, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. మొత్తానికి కర్నూలు జిల్లాలో టీడీపీ వైసీపీ మధ్య పోరు హోరాహోరీగానే కనిపిస్తోంది. మరొక గంటలో అక్కడ ఫలితం కూడా వస్తుంది. ఇక కడప జిల్లాలో పరిస్థితి తెలుసుకునే ముందు బ్రేక్ తీసుకుందాం.